ఈరోజు హబిల్డ్ యోగా చేశాను. 10,000 స్టెప్స్ కంప్లీట్ చేశాను. ఒక బర్త్డే పార్టీ అటెండ్ అయ్యాను. అయితే ఆ బర్త్డే పార్టీలో నేను గమనించిన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మన బర్త్డే పార్టీస్లో మనం వేస్ట్ని డిస్పోజ్ చేసేసే విధానం కానివ్వండి, ఇక్కడ విధానం కానివ్వండి, చాలా డిఫరెన్స్ ఉంది. మన దగ్గర అంత తడి పొడి చెత్త అసలు ఏది కూడా మనం పెద్దగా పట్టించుకోము. ఇక్కడ డ్రై వేస్టేజ్, వెట్ వేస్టేజ్ సెపరేట్ చేస్తారు. ఫుడ్ని, డ్రై వేస్టేజ్ని ప్లస్ వెట్ వేస్టేజ్ని కలపరు. అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి బొడుగులు పగిలిన ఆ చెత్త ఏదైతే ఉంటుందో, యాక్చువల్లీ ఇక్కడ బర్త్డేస్ ఎలాగ ఉంటాయంటే బయట పార్క్స్ ఉంటాయి. ఆ పార్క్స్ని అద్దెకి తీసుకుని అక్కడే వాళ్ళు ఫుడ్, కేక్ అన్నీ తీసుకువెళ్ళి అక్కడే అన్నీ అరేంజ్ చేసేసి తినేసాక అక్కడ డిస్పోజ్ చేసేసి ఇంటికి వెళ్తారు. అక్కడ పడిన చెత్తనే ఇంటి నుంచి తీసుకొచ్చిన వ్యాక్యూమ్ క్లీనర్తో క్లీన్ చేసి మరీ వెళ్ళారు. సో బుడగలు పగిలినవి ఆ చెత్త కానివ్వండి, పిల్లలు ఏమైనా చిన్న చిట్క వేస్తే కింద ప్రతిదీ ఆ బలూన్ పగిలి దాంట్లోంచి అవి చిన్న చిన్న మెరుపులు అవి వస్తాయి కదా, గ్లిటర్స్, అవన్నీ ఎవ్రీథింగ్ వాళ్ళు మొత్తం నీట్గా క్లీన్ చేసేసారు. సో అది వాళ్ళ బాధ్యతగా వాళ్ళు క్లీన్ చేయడం వల్ల ఆ పరిసరాలు మళ్ళీ నెక్స్ట్ ఎవరైతే రావాలని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి అణువుగా తయారైపోతుందన్నమాట. ఇది సివిక్ సెన్స్తో కూడుకున్న విషయం. ఇది మన దేశంలో మనం అందరం కూడా ఇలాంటి ఫాలో అయితే మన దేశంలో చెత్త రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ కనిపించదు. మనకి ఈ మధ్యకాలంలో స్వచ్ఛ భారత్ అని ఎక్కడ పడితే అక్కడ చెత్త కుండీలు వచ్చినాయి, చెత్త బుట్టలు వచ్చినాయి. అయినా కూడా మనకి ఇలా పారేసేసి ఇలా ఇసిరేసే అలవాటు ఉంది. ఆ అలవాటు జనాలు అందరూ మానేసి ఆ చెత్త బుట్టలని కనుక యూజ్ చేశారనుకోండి, గ్రీన్ రెడ్ రెండు పెడతారు. గ్రీన్ అంటే దాంట్లో వెట్, రెడ్ అంటే దాంట్లో డ్రై, అంటే ప్లాస్టిక్ బాటిల్సే కానివ్వండి, లేకపోతే ప్లాస్టిక్ కవర్సే కానివ్వండి, చిప్స్ ప్యాకెట్ కవర్లే కానివ్వండి, చాక్లెట్ ర్యాపర్సే కానివ్వండి, చిన్నదే కదా అని వేసేస్తే అదే ఆ చిన్నదే కలిపి పెద్ద చెత్త మహాసముద్రం తయారవుతుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు సివిక్ సెన్స్ని యూజ్ చేసి ఎప్పుడు చెత్తనప్పుడు ప్రాపర్గా డిస్పోజ్ చేస్తే మన దేశం కూడా ఇతర దేశాలలాగా అందంగా పరిశుభ్రంగా కనిపిస్తుంది. అది మన చేతుల్లోనే ఉంది. మనం అందరం కూడా దానికోసం పాటుపడాలి. భావితరాల గురించి ఆలోచించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రాపర్గా తీసుకోవాలి. చెత్త డిస్పోజల్ చాలా చిన్న విషయమే కానీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.